శివరాత్రి స్పెషల్గా మా ఇంట్లో ఏకాదశ రుద్రాభిషేకం చేసుకోబోతున్నాం అన్నమాట. పరమేశ్వర పరమేశ్వరి బుట్టబొమ్మ 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 నన్ను చుట్టుకుంటివే జిందగీకే హలో వినసంగ శివన్ మహగంగ ప్రవాహం హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మంజులా నిరుపం. ముందుగా అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. శివరాత్రి స్పెషల్గా మా ఇంట్లో ఏకాదశ రుద్రాభిషేకం చేసుకోబోతున్నాం అన్నమాట. సో ఎవ్రీ మంత్, నాట్ ఓన్లీ శివరాత్రి కాదు, మా ఇంట్లో ఎవ్రీ మంత్ మాస శివరాత్రి రోజు రుద్రాభిషేకం చేసుకుంటున్నాము. ఏకాదశ రుద్రాభిషేకం ఈరోజు శివరాత్రి కాబట్టి ఇంకా విశేషం అని చెప్పి ఈరోజు కూడా మిస్ చేయకుండా ఏకాదశ రుద్రాభిషేకం చేసుకుంటున్నాము. దీంతో పాటు ఈరోజు శివరాత్రి మేము ఎలా గడవబోతున్నాము, ఈరోజు ఒక ఊరికి గెస్ట్గా కూడా పిలిచారనమాట. మేమిద్దరం అక్కడ కూడా వెళ్ళబోతున్నాము. సో ఇంటి దగ్గర పూజ, ఆ తర్వాత అక్కడ, ఇవన్నీ నేను మీకు ఈ రోజులో చూపించబోతున్నాను. ద్రవ్యాని చ సంప్రోక్ష్య దేవం ఆత్మానం చ సంప్రోక్ష్య బిల్వదళాన్ సమర్పయామి. వనస్పత్యద్భవే దివ్యే నానాగంధే సంయుగాగ్రే సర్వదేవానాం ధూపోయం ప్రతిపూజయామి. మహాగణాధిపతయే నమః. ధూపమాఘ్రాపయామి. సాధ్యం ద్రవత సమీపం మధ్యనాయోజనం పురాణమంగళం దీపం త్రైలోక్యదివ్రావః భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మ. సంకీర్ణనాగాశ్వపతిర్నరాణాం సుమంగళ్యం సదతం దీర్ఘమాయుః సంతతశ్రేయస్సుమంగళాః. బురస శిరస, శిరస్సు నేల తగిలిన శిరస. స్వామివారికి చూడండి ఒకసారి దృష్ట్యా వచస తథా పద్భ్యాం. ఈ కాలు మీద ఆ కాలు, ఆ కాలు మీద ఈ కాలు వేసుకోండి. పద్భ్యాం కరాభ్యాం, ఈ చేతి మీద ఆ చేయ, ఆ చేతి మీద ఈ చేయ వేసుకోండి. కర్ణాభ్యాం, అలాగే కుడి చెవి నేల తగిలించండి, ఎడమ చెవి నేల తగిలించండి. కర్ణాభ్యాం ప్రణామః. అష్టాంగం ఉచ్యతే ఇత్యష్టాంగం ప్రణమ్య. మే కామస్య మే సోమరసస్య మే భద్రం చ మే శ్రేయస్య మే వస్యస్య మే యశస్య మే ఓం దానాయ స్వాహా, ఓం ప్రాణాయ స్వాహా. మధ్య మధ్య పానీయం సమర్పయామి. జయ శంకర శివ శివ శంకర జయ జయ శంకర శివ శివ శంకర జయ జయ. ధ్యాన
విశ్వకర్మణ సమవర్తతాధి తస్య త్వష్టా విదధద్భోపమేతి తాంబూలాంతరం శుద్ధాత్మేన సమర్పయామి కర్పూరమంగళదివ్య నీరాజనం మీకు నీలాంజనసమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామాప్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం హిరణ్మయే నమః లక్ష్మీ నమః నిత్యపుష్టాయ నమః విభావే నమః దిత్యే నమః దిత్యే నమః దీప్తాయ నమః వసుధాయ నమః వసుధాన్యే నమః కమలాయ నమః కాంతాయ నమః కామాక్షాయ నమః క్రోధ సంభవాయ నమః అనుగ్రహప్రదాయ నమః ఉద్ధాయ నమః అనఘాయ నమః హరివల్లభాయ నమః శోకాయ నమః ఉద్ధాయ నమః దీప్తాయ నమః లోక శోక వినాశిన్యే నమః ధరణిలయ నమః గురుడాయ నమః లోకమాత్రే నమః పద్మప్రియాయ నమః పద్మహస్తాయ నమః పద్మాక్షాయ నమః పద్మసుందర్యే నమః పద్మోద్భవాయ నమః పద్మముఖ్యే నమః ఓం పద్మనాభ భవప్రియాయ నమః రమాయ నమః పద్మిన్యే నమః పద్మనాభన్యే నమః పుణ్యగంధాయ నమః సుఖసన్నాయ నమః ప్రసాదాభిముఖ్యే నమః ప్రధానేంద్రవదనాయ ఇంద్రాయ నమః నమః ఉమామహేశ్వరస్వామినే నమో నమః పాదారవిందయోః వేదోక్తశృణుదివ్య మంత్రపుష్పం సమర్పయామి రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ శ్రీమహా దేవాయతే నమః హరశంభో మహేశ విశ్వేశ అమరవల్లభ శివశంకర సర్వాత్మన్ నీలకంఠ నమోస్తుతే అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోహం స్థితిమాం మత్వా క్షమ్యతాం పరమేశ్వర పరమేశ్వరీ. ఐరాదేశస్తు మనోభీష్టసిద్ధస్సు భగవాదేశ విద్యేసిద్ధస్సు స్వభావేస్తు. పూజ చూసారు కదా, ఈ విధంగా జరిగింది. రుద్రాభిషేకం కాబట్టి ముఖ్యంగా అబ్బాయిలు పూజ చేస్తారు. ఓన్లీ బిగినింగ్ లో నేను పూజ చేశాను. ఆ రిక్కి చాలా భక్తి శ్రద్ధలతో చాలా చక్కగా చేశాడు. అంటే రిక్కి దీనికి ఒక పేరు కూడా పెట్టాడు అనమాట. ఆ పేరు వచ్చేసి పోరింగ్ పూజ. అంటే పూజ జరుగుతున్నంతసేపు ఏదో ఒకటి అభిషేకం జరుగుతూనే ఉంటుంది కాబట్టి పోరింగ్ పూజ అని పెట్టాడు. వాడి లెక్క ఏంటంటే అవి ఎంత తొందరగా పోసేస్తే అంత తొందరగా పూజ అయిపోద్దని అనుకుంటాడు. బట్ అవి మంత్రాలతో లింకప్ అయి ఉందని తెలియదు. అందుకే ఇలా గుమ్మరికి చేస్తుంటాడు మొత్తం. కరెక్ట్గా స్కూల్ ఉన్నప్పుడు ఒకవేళ రుద్రాభిషేకం చేయాల్సి వస్తే రేపు పూజ ఉంది కదా, నేను స్కూల్కి వెళ్ళను, ఈ మంత్ లో ఎప్పుడు ఉంది పోరింగ్ పూజ అని కూడా అడుగుతాడు. వాడు ఎప్పుడెప్పుడు డుమ్మ కొట్టొచ్చు అని ముందే ప్లానింగ్ అది చేసుకుంటాడు. భక్తితో కాదు, కేవలం స్కూల్ ఎగ్గొట్టచ్చు అన్న వంకతో ఆ పూజ ఎప్పుడో ఏంటో కనుక్కుంటూ ఉంటాడు. ఎస్. సో దీనికి పోరింగ్ పూజ, అలానే కొన్నిటికి కొన్ని పేర్లు కూడా పెట్టాడు అనమాట. చక్కలకేమో ప్లేట్, తర్వాత ఇది మనం తినేటప్పుడు చక్క వస్తుంది కదా బిర్యానీ, అది తినేటప్పుడు దాన్నేమో వుడ్, అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేర్లు ఇలా పెడుతూ ఉంటాడు అనమాట. తెలుగులో అంతే డిఫరెంట్. ఇంగ్లీష్ లో వేరే పేరు ఉంది దానికి, వుడ్ అన్నారు దాన్ని. సో ఇలాంటి కొత్త కొత్త విన్యాసాలన్నీ చూపిస్తుంటాడు. పూజ అయితే చాలా మంచిగా చక్కగా భక్తి శ్రద్ధలతో జరిగింది. ఈ తర్వాత ఈవినింగ్ ట్రావెలింగ్ ఉంది. ఇక్కడ నుంచి ఒక 6 hours ట్రావెలింగ్ ఉంది. ఆ తర్వాత ఈవినింగ్ అక్కడ కూడా 5.5 అని చూసాను నేను. ట్రాఫిక్ బట్టి ఇవాళ నాకు తెలిసి అంత ఉండకపోవచ్చు. అదే వాట్ ఎవర్ జర్నీ ఉంది. ఆ జర్నీ తర్వాత అక్కడ రీచ్ అయ్యాక అక్కడ కూడా పూజ, తర్వాత అక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్, ఇంకా అక్కడ వేరే సెలబ్రిటీస్ అవన్నీ కూడా ఉంటాయి. అవన్నీ కూడా నేను చూపిస్తాను. ఇల్లందుకు వెళ్ళే దారిలో ఇది సూర్యాపేట దగ్గరలో ఉన్న ఒక చిన్న గుడి. ఇది బంగారు మైసమ్మ టెంపుల్ అంట. మమ్మల్ని తీసుకొచ్చిన వాళ్ళు రెగ్యులర్గా వచ్చే టెంపుల్ అంటే ఇది. ఇక్కడ రావటం వాళ్ళకి బాగా నమ్మకం. ఏదైనా కొత్త వెహికల్స్ కొనుక్కున్నా లేదా కొత్త పనులు ఎప్పుడన్నా స్టార్ట్ చేయాలనుకున్నా ముందుగా ఇక్కడికి వచ్చి దండం పెట్టుకుంటారంట. సో అదే పద్ధతిలో మమ్మల్ని కూడా ఇక్కడ తీసుకొచ్చి మంచి దర్శనం చేపించి
ఇలా అందరికీ శాల్వాలు కప్పి బాగా రిసీవ్ చేసుకున్నారు. మాతో పాటు సింగర్ నాగిరెడ్డి గారు కూడా వచ్చారు. ఇక్కడి నుంచి మళ్ళీ మా ప్రయాణం ఖమ్మం మీదుగా ఇల్లందు వరకు సాగింది. హలో, ఇల్లందుకు వచ్చేసాము. ఇంతకీ ఈవెంట్ ఎక్కడ అనేది చెప్పలేదు కదా. ఇల్లందుకు అసలు వస్తున్నావు అని చెప్పావా? అదే ఇప్పుడు చెప్పబోతున్నా. ఇల్లందుకు వచ్చేసామంటే వాళ్ళకి ఆల్రెడీ తెలుసు అన్నట్టు చెప్తున్నా. అదే చెప్తున్నా, ఎక్కడ అని చెప్పలేదు కదా అది. సో ఇల్లందు అనే ప్లేస్కి వచ్చామన్నమాట. ఇది వచ్చేసి భద్రాచలం దగ్గర. గట్టిగా వర్కౌట్ చేసింది. ఇక్కడ ఇల్లందు ఎమ్మెల్యే కనకయ్య గారు ఆర్గనైజ్ చేస్తున్న శివరాత్రి ఈవెంట్ ఇది. ఇక్కడ ఎవ్రీ ఇయర్ చేస్తారంట. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ కూడా మనల్ని అప్రోచ్ అయ్యారు, కానీ లాస్ట్ మినిట్లో అడిగారు, బట్ అప్పటికి కుదరలేదు. ఎవ్రీ ఇయర్ చేస్తారంట. ఎలా అంటే ఇప్పుడు 8:30, 7:30, 8కి ఈవినింగ్ స్టార్ట్ అయితే టిల్ 12-12:30 మంచి ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు అన్నీ ఉంటాయి. దాని తర్వాత ఇక శివుడి పూజ, అభిషేకం ఇక అక్కడి నుంచి తెల్లారే వరకు జరుగుతుందంట. సో ఫస్ట్ టైం ఒక శివరాత్రి పబ్లిక్ ఈవెంట్ని అటెండ్ అవ్వడానికి వచ్చాము. సో అక్కడ వెళ్తే డైరెక్ట్గా మాట్లాడటం వీలు అవ్వదు, అందుకని ఇక్కడే మాట్లాడిస్తున్నాం. ఇంతకీ మేము ఇలా ఈవెంట్కి డ్రెస్ వేసుకున్నాం అనమాట. అనుకోకుండా ఇద్దరిది అలా మ్యాచ్ అయింది. సేమ్ కొంచెం కాంబినేషన్ అలా. బొమ్మలు బుట్ట బొమ్మ బొమ్మలు అన్నావు కదా, అందుకే ఆ పాట గుర్తొచ్చింది. బుట్ట బొమ్మ అని. ఇప్పుడు వెళ్ళాలి. మంచి ఫుల్ ప్యాక్డ్గా ఉన్నారంట. గ్రౌండ్ ఓపెన్ గ్రౌండ్లో జరుగుతుంది. అక్కడ చూద్దాం. అందరూ హాయ్ చెప్తున్నారు. పెద్దలందరూ స్టేజ్ మీద ఉండడం వల్ల కొంచెం అడిగి మనీ ఉండాల్సి వచ్చింది. హాయ్, హలో, హాయ్ హాయ్ హాయ్. క్రౌడ్ మాత్రం అదిరిపోయింది. ముఖ్యంగా ఎక్కువ మంది లేడీస్ కనిపిస్తున్నారు. లేడీస్ వల్ల మగవాళ్ళు తప్పక రావాల్సి వచ్చింది అని తెలియదు. మాకు ముఖ్యం లేడీసేనండి. మీ వల్లే నడుస్తున్న వాళ్ళ, మీ వల్లే మగవాళ్ళు చూడగలుగుతున్నారు, చూడాల్సి వస్తుంది కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత మంచి కార్యక్రమం గౌరవనీయ శాసనసభ్యులు కోరం కనకయ్య గారు మమ్మల్ని ఇంత మంచి కార్యక్రమానికి ఆహ్వానించడం చాలా హ్యాపీగా ఉంది. ఎల్లరూ మీ మనసులు ఎందుకు మాకు మంచి స్థానం కల్పించినందుకు చాలా హ్యాపీగా ఉంది. ప్రతి సంవత్సరం ఇంత మంచి కార్యక్రమం నెరవేరుస్తున్నారని చెప్పారు. యాక్చువల్లీ లాస్ట్ టైం కూడా ఆహ్వానించారు, కానీ లాస్ట్ మినిట్లో అవడం వల్ల కుదరలేదు. బట్ ఈసారి ఈ కార్యక్రమాన్ని మిస్ చేయదలుచుకోలేదు. ఒక మనిషి మీద అద్భుతమైన పాట రాయాలంటే ఎంతో స్ఫూర్తి కావాలి. ఆయన ఎన్నో మంచి పనులు చేసి ఉండాలి, ఎంతో మందికి ఒక మంచి మార్గదర్శిగా నిలిచి ఉండాలి. అప్పుడే ఒక మంచి పాట, స్ఫూర్తిదాయకమైన పాట రాయగలుగుతారు. అలాంటిది ప్రజల మనిషి, పార్టీలకు అతీతంగా ప్రజల కోసం ఆలోచించే మనిషి. అలాంటి ఒక మంచి మనిషి ఈ ప్రాంతానికి నాయకుడిగా ఉన్నందుకు థ్యాంక్ యూ సార్. మీరు చాలామందికి స్ఫూర్తి అని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. మజా
స్టేషన్స్కి వెళ్ళినప్పుడు స్టేషన్స్లో అనౌన్స్మెంట్స్ వింటా ఉంటాం బండ్ల రాకపోకల వివరాల గురించి. ఈ అనౌన్స్మెంట్స్ని గతంలో అనౌన్సర్స్ చేసేవాళ్ళు కానీ ఇప్పుడు సిస్టమ్స్ ద్వారా జరుగుతున్నాయి. అయితే ఒక రైల్వే స్టేషన్లో బండ్ల రాకపోకల వివరాల గురించి ఒక స్త్రీ 3 భాషలు అనౌన్స్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. Your attention please. Number 740 from Krishna Express from Tirupati to Hyderabad will be expected within few minutes on platform number 1. టైం 12:30 అయింది. ఈవెంట్ నుంచి ఇలా వెంటనే రావడం, ఫట్ని డ్రెస్ చేంజ్ చేసుకోవడం జరిగిపోయింది. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? ఈవెంట్ అయితే చాలా బాగా జరిగింది. అంటే కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్నీ చాలా బాగుండింది. ఇవన్నీ చూస్తుంటే నేను నా చిన్నప్పుడు వెరీ లాంగ్ బ్యాక్ బెంగళూరులో ఉన్నప్పుడు, వెరీ స్మాల్గా ఉన్నప్పుడు, అప్పుడు ఎలా శివరాత్రి గడిపే వాళ్ళం ఒకసారి చెప్పాలనిపిస్తుంది. గుర్తొచ్చింది నాకు అంతా అనమాట. సో మేము ఫ్రెండ్స్ అందరూ ఫ్యామిలీతో కలిపి టెంపుల్స్కి వెళ్ళడం, చుట్టుపక్కల టెంపుల్స్ ఉంటాయి కదా, నైట్ అంతా అంటే ఎన్ని టెంపుల్ కవర్ చేయడం కుదిరితే అన్ని టెంపుల్స్కి వెళ్ళడం. తర్వాత అక్కడ టెంపుల్స్ దగ్గర పెద్ద జాతర లాగా, అంటే అందరూ టెంపుల్స్కి వస్తారు, రష్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం అక్కడ ఒక పెద్ద జాతర అట్మాస్ఫియర్ కూడా ఉంటుంది. అవి తర్వాత స్టిక్కి పుల్లకి ఆ క్యాండీ లాగా చుట్టేసి ఇచ్చేవారు. డిజైన్ బాతు, సన్ఫ్లవర్, ఏదేదో వెరీ స్మాల్. అంటే నేను చాలా చిన్నప్పుడుది చెప్తున్నా. కాటన్ క్యాండీ, ఇంకొకటి కూడా ఏదో క్యాండీ వచ్చేది లాలీపాప్ లాగా, అది డిజైన్గా చుట్టేసి ఇచ్చేవారు. అది నా వెరీ వెరీ లాంగ్ బ్యాక్లే. సో అంటే ఎవ్రీ ఇయర్ది కలిపి చెప్తున్నాను నేను. సో అది అలా తినడం, తర్వాత టెంపుల్కి అంతా వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి వచ్చి ఆడుకోవడం, అందరూ నైట్ అంతా జాగారం ఉండాలి అని అనుకుని ఆడుకోవడం అనమాట. ఎవ్రీ ఇయర్ కాదు, కొన్నిసార్లు ఉండేవాళ్ళము. అది విను, మొత్తం టెంపుల్స్కి వెళ్తాము, అక్కడంతా వెళ్తాము, అదేదేదో తింటాము, షాపింగ్ చేస్తాము. ఇంకొక ఎపిసోడ్ చేద్దాం. ఆగు చెప్తాను. అక్కడి నుంచి వస్తాము, మళ్ళీ ఇంటి దగ్గర ఖోఖో అంట, హైడ్ అండ్ సీక్ అంట, అలా రకరకాలు అందరూ అమ్మాయిలు ఆడుకుంటాము. ఆ తర్వాత 4 అవుతుంది అప్పటికి. ఇంకా మా వల్ల కాదు, నిద్ర ముంచుకొని వచ్చేస్తుందని వచ్చేసి పడుకుంటాం. 4ంటికి వచ్చి పడుకుంటాం. అంటే ఫుల్ నైట్ ఉండింది లేదు, కష్టపడి 4 వరకు 5 వరకు. 4 అంటే ఓకే, ఆల్మోస్ట్ తెల్లారిపోద్ది కదా. 4 అంటే నైట్ అంతా ఉన్నట్టే. వచ్చి పడుకునే వాళ్ళం అనమాట. సో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు? నేను ఏ రోజు జాగారం చేయలేదు. నేను ఫుల్గా చేయలేదులే, ఫ్రెండ్స్. నేను అది కూడా చేయలేదు. మాక్సిమం ఉంటే 12, అంతేగా. పర్టికులర్గా ఉండాలని ఎప్పుడూ లేదు. శివరాత్రి గురించి ఇలాంటి ఈవెంట్స్ గురించి వింటమే, ఊర్లలో ఎలా జరుగుతుంది ఏంటి వింటమే. కానీ ఐ థింక్ ఇదే ఫస్ట్ టైం శివరాత్రి ఈవెంట్కి పార్టిసిపేట్ చేయటం. అంటే ఈవెంట్కి రావడం ఫస్ట్ టైం నేను కూడా. సో కొన్నిసార్లు అయితే విను, కొన్నిసార్లు టెంపుల్ కాదు, ఇంట్లో అన్ని మూవీస్ తెచ్చుకొని చూద్దాము అని. అప్పుడు VCR ఉండేది నా చిన్నప్పుడు. మా షాప్ కూడా ఉండేది అనమాట, వి ఓన్ ద షాప్.
సో మాదే ఫుల్ క్యాసెట్స్ వీసీఆర్ అన్నీ ఉండేవి. ఇన్ని క్యాసెట్ తీసుకొచ్చి రాత్రంతా ఇది తర్వాత అది తర్వాత ఇది అని వేసుకొని చూద్దాము అని మా గ్రూప్ ఉంటాం కదా గర్ల్స్ గ్యాంగ్ అనుకునే వాళ్ళం. మళ్ళీ అగైన్ అంటే ఉంటాము ఒక 3-4 వరకు అంతే, మళ్ళీ పడుకునే వాళ్ళం. ఇప్పుడు అందరూ అపార్ట్మెంట్స్లో ఉంటున్నాం. ఎస్పెషల్లీ బెంగళూరులో అపార్ట్మెంట్స్ చాలా తక్కువ. ఇక్కడ హైదరాబాద్లో ఎక్కడ చూసినా అపార్ట్మెంట్. సో అక్కడ అపార్ట్మెంట్లు తక్కువ. చాలా మంచిగా అందరూ కలిసి ఆడుకునే వాళ్ళం. బాగుండేది అది. యాక్చువల్లీ నేను రిక్కీని అనుకుంటూ ఉంటా కొన్నిసార్లు, తను చాలా మిస్ అయిపోతున్నాడు. రోజు స్కూల్ నుంచి రాగానే అందరూ సాయంత్రం రోడ్లో ఆడుకునే వాళ్ళం. మీరు అబ్బాయిలు అయితే అది మార్బల్తో ఆడుకుంటారు, దెన్ స్టోన్స్ మీద స్టోన్ పెట్టి అవన్నీ ఆడుకుంటారు. దాని పేరు ఏమంటారు? ఏడు పెంకులాట, ఏడు పెంకులాట, తొక్కుడు బిల్ల, ఇలా చాలా ఆడాం. రిక్కీ పాపం పురాతనమైన ఒలింపిక్ గేమ్స్ గురించి చెప్తుంది. అంత మాస్ గేమ్స్ ఆడలేదు ఎప్పుడు. ఆడలేదా నువ్వు? ఓ, సో మేము ఆడేవాళ్ళం అన్నమాట. ట్రెడిషనల్ గేమ్స్ అదంతా చాలా చిన్నప్పుడు, ఇంకా పెద్ద అవుతున్న కొద్ది ఏం లేదు. సో ఇది అనమాట. సో మీరు కూడా కమెంట్స్లో చెప్పండి, మీ చిన్నప్పుడు ఎలా జరుపుకునే వాళ్ళు, ఇప్పుడు ఎలా ఉంది? నువ్వే ఒక ఎపిసోడ్ చెప్పేవాళ్ళు, ఒక కమెంట్లో అలా చెప్తారు. ఓ, ఇంత పెద్ద పారాగ్రాఫ్ పెట్టండి, చూస్తాను, చదువుతాను. మీకు ఓపిక ఉండాలి అంతే కమెంట్ చేయడానికి. సో ఈరోజు ఇక్కడ ఈవెంట్ అయితే చాలా బాగా జరిగింది. చాలా మంది వచ్చారు. అంతమంది వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్లీ ఈవెంట్కి. సో ఈ ఈవెంట్ అటెండ్ చేసేసరికి నాకు ఎందుకో నా చిన్నప్పుడు గుర్తులన్నీ వచ్చేసింది అనమాట. నైస్. ఇక్కడ ఆయన కోరం కనకయ్య గారు చాలా బాగా అరేంజ్ చేశారు. ఆయన గురించి చాలా గొప్పగా చెప్తున్నారు ఇక్కడ. సో ఫస్ట్ టైం మేము ఇలాంటి ఈవెంట్ అటెండ్ అవటం శివరాత్రి రోజు. ఓకే, అక్కడ యాక్చువల్లీ ఇంకా జరుగుతుంది ఫంక్షన్, ఐ మీన్ ఈవెంట్ ఇంకా వీళ్ళు జరుగుతుంది. ఇక్కడ తెల్లవారులు చేస్తారంట. తర్వాత ఇప్పుడు నుంచి పూజ కార్యక్రమాలు ఉంటాయంట. సో ఫుల్గా ఉండలేం కాబట్టి ఇక ఆల్మోస్ట్ 12:30 అయిపోయింది. మళ్ళీ వీ హ్యావ్ టు గో బ్యాక్. మా శివరాత్రి ఇలా జరిగింది. ఇప్పుడు మళ్ళీ ట్రావెలింగ్ ఉంది మాకు. మీ శివరాత్రి ఎలా జరిగింది, మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, ఇవన్నీ నాకు కమెంట్స్లో చెప్పండి. ఈ వీడియో ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. కీప్ సపోర్టింగ్ అస్, కీప్ లవింగ్ అస్, డూ సబ్స్క్రైబ్ టు మంజులా నిరుపమ్. లవ్ యూ ఆల్.